ఈ దినము ప్రభు మీకు ఇచ్చుచున్న మాట, యేసు ఇచ్చు బహుమాన పరిచర్య ద్వారా దేవుడు మీకు ఇచ్చుచున్న మాట ఏమిటి అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనమును ఒకసారి నేను చదువుచుండగా మీరు వినండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ప్రతి అవసరము. అవసరము లేని వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? ఏదో ఒక విషయంలో అవసరం ఉంటది. ఓన్లీ డబ్బు మాత్రం గాదు. ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో అన్నీ ఉంటవి గానీ, కుటుంబంలో నెమ్మది ఉండదు. ఏదో ఒక విషయములో అవసరము, అవసరత అని కూడా చెప్తూ ఉంటారు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. క్రీస్తు యేసునందు అంటే చేంజ్ ఓవర్ స్విచ్ అంటారు. ఏంటిదంటే ఇప్పటి వరకు జనరేటర్‌లో నడిచింది. కరెంట్ వచ్చేసింది అంటే జనరేటర్ ఇంక ఆఫ్ చేస్తారు. ఈ చేంజ్ ఓవర్ స్విచ్ అనేది వెంటనే కరెంట్ వైపు ఇలా నెట్టుతారు. అలాగే అప్పుడు తండ్రి అయిన దేవుడిని ఎవరు చూడలేరు. ఆయనే చెప్పేసాడు మోషేతో, నన్ను ఎవరు చూడరు, చూసి బ్రతుకరు. నన్ను చూసే కనులు సరిపోదు. ఆహ్, శరీర కనులు సరిపోవు. కాబట్టి మీరు నన్ను చూడలేరు అని చెప్తూ ఉంటారు. బైబిల్ చెప్తుంది. దేవుడు కూడా చెప్పాడు. మనము చూచునట్లు తన్ను తగ్గించుకొని పశువుల పాకలో ఎంత దీనత్వం ఒకసారి ఆలోచించండి. దీనత్వం ఇంక దానికంటే తక్కువ చేయలేం. ఎంత దీన స్థితిలో ఉన్న పశువుల పాకలో జన్మించడము ఈ కాలంలో కూడా అరుదు. కానీ అప్పుడే ఆయన దీనత్వం, అందరూ నన్ను చూడాలి. కష్టంలో ఉన్నవారు, ధనవంతులు అక్కడనే బంగారమును కానుకగా ఇచ్చేవారు అక్కడికి వచ్చారు. కాబట్టి చూచునట్లు ఈ లోకానికి దేవుడు తన్ను తగ్గించుకొని వచ్చాడు. అందుకే క్రీస్తు యేసునందు అని చెప్పబడి ఉంది. క్రీస్తు యేసు చేంజ్ ఓవర్ స్విచ్ లాగానే తండ్రి యొక్క బ్లెస్సింగ్ ఆయనను మనం చూడలేం. ద గ్రేట్ పవర్, ద గ్రేట్ పవర్, ద గ్రేట్ అనాయింటింగ్ అంటే సృష్టిపిత గొప్ప శక్తి. ఆ శక్తి ముందు పర్వతములు మైనము వలె కరిగిపోవును అని ఉన్నది. అంత గొప్ప దేవుడు తను తగ్గించుకొని నర రూపమెత్తి ఈ లోకానికి వచ్చాడు ప్రభు అయిన యేసు. అందుకే క్రీస్తు యేసునందు క్రీస్తు మొత్తాన్ని చేంజ్ ఓవర్ స్విచ్ మొత్తాన్ని మార్చి వేసేసాడు. పాత నిబంధన కాల పుస్తకం వేరు, క్రొత్త కాల పుస్తకము, నిబంధన కాల పుస్తకం వేరు. వేరంటే వేరని కాదు. దానికి దీనికి ఫుల్ అటాచ్‌మెంట్ ఉన్నది. ఒక్కొక్క దానికి మిర్రర్ వంటిది. పాత నిబంధన కాల పుస్తకానికి, క్రొత్త నిబంధన కాల పుస్తకం ఒక అద్దం అంటే మిర్రర్ వంటిది. కాబట్టి చూడండి, క్రీస్తు యేసునందు మీ అవసరము దేవుడు తీర్చును. దేవుడు మహా ఐశ్వర్యమంతుడు.
అంటే గొప్ప గొప్ప ధనవంతులు ఏం చెప్తారు? ఈ 7 స్టార్ హోటల్ నాది. అది నాది. ఈ ఎయిర్‌పోర్ట్ నాది. అంటే నేను కష్టంలో ఉన్నప్పుడు జోక్ చేస్తూ ఉంటాను. అప్పుడు అమ్మగారు ఎక్కడైనా అమ్మగారిని తీసుకుపోయినప్పుడు అమ్మగారితో చెప్తాను. ఈ రైల్వే స్టేషన్ మాదే అప్పుడు. ఈ ఎయిర్‌పోర్ట్ మాదే మా తాతదే. అప్పుడు మేమే ఇచ్చాం. మీరు కట్టుకోండి అని మేమే ఇచ్చాం. ప్రభుత్వానికి మేమే ఇచ్చాం అని అమ్మగారికి చెప్తే కోపంగా నన్ను చూస్తారు. ఇంగ నాకు తెలియదా? అంటే మీరు చెప్పేది మొత్తం నేను నమ్మాలనా? ఇలా జోక్ చేస్తూ ఉంటాను. వెంటనే నేను చెప్తాను, "ఏ ఒక సంతోషం కొరకైనా చెప్పుకొని ఏమైతది? రైల్వే స్టేషన్ నాదే, బస్ స్టాండ్ నాదే, ఎయిర్‌పోర్ట్ నాదే చెప్పుకుందాం ఏమైతది?" అని ఇలా జోక్‌గా చెప్తూ నవ్వుతూ ఉంటాను. నవ్వుతే ఆయుష్ పెరుగుతది. నవ్వకపోయి ఎప్పుడు సీరియస్‌గా ఉంటే బీపీ పెరుగుతది అని చెప్తాను. అవును. కాబట్టి ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయనకి ఏం భూమి నాదే, ఆకాశ నాదే అంటున్నాడు. ఒక్కొక్క ఫ్లైట్ కూడా ఆకాశం పోవటానికి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొనే పోవాలి. లేకపోతే టాక్స్ కట్టే పోవాలంటే మనం కట్టగలమా? అందుకే దేవునికి స్తుతి చెల్లించాలి. ఎందుకయ్యా క్రిస్టియన్స్ ఎప్పుడు చూసినా స్తోత్రం, స్తోత్రం అని పాటలు ఇదన్నీ అవసరమా? అని కొందరు అనుకుంటారు. ఒక నిమిషానికి ఇన్ని సార్లు హార్ట్ కొట్టుకోవాలి. ఒక దినానికి ఎన్ని సార్లు కొట్టుకోవాలి? అంటే మీ ఆయుష్షు వరకు ఎన్ని సార్లు ఆ గుండె కొట్టుకోవాలి? మన సెల్ ఫోన్ అంటే చార్జ్ చేసుకోవచ్చు. మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఏం లేదు. కాబట్టి దేవుడు ఇచ్చిన గ్రేస్, ఆయుష్షు దేవుడు ఇచ్చుచున్న గ్రేస్. ఒక్కొక్క దినము బ్రతుకుచున్నామంటే దేవుడు ఇచ్చుచున్న గ్రేస్. దేవునికి వందనాలు చెల్లించవద్దా? స్తుతి చెల్లించవద్దా? థాంక్స్ అని చెప్పవద్దా? చెప్పాలి. కృతజ్ఞత హార్ట్ ఉన్నదా? అది దేవుడు చూస్తున్నాడు. కృతజ్ఞత హార్ట్ లేకపోతే ఆ వ్యక్తి దేవునికి కూడా ఇష్టం ఉన్న వ్యక్తి కాదు. ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా 10 మంది కుష్ఠ రోగమును ఎవరు బాగు చేయలేరు. చనిపోయే వరకు ఉంటది. అటువంటి కుష్ఠ రోగమును యేసు ప్రభు స్వస్థపరిస్తే 10 మందిని స్వస్థపరిస్తే ఒక్క వ్యక్తి మాత్రం ప్రభు దగ్గర తిరిగొచ్చి, "అయ్యా! వందనాలయ్యా! థాంక్స్ అయ్యా! స్తోత్రం అయ్యా! స్తోత్రం అయ్యా! థాంక్స్ అయ్యా!" అని ఒక్క వ్యక్తి వస్తే యేసు ప్రభు అడుగుతాడు, 10 మంది స్వస్థపరచబడ్డారు గదా! 9 మంది ఎక్కడ అని అడిగాడు. కృతజ్ఞత లేదు. వెళ్ళిపోయారు. అట్లా మనము ఉండవద్దు. ఐశ్వర్యవంతుడు గొప్ప దేవుడు క్రీస్తు యేసు నందు. అక్కడనే బ్లెస్సింగ్స్ అన్నీ ఇక్కడే దాగి ఉన్నది. క్రీస్తు యేసు నందు. సిలువకు వెళ్ళి అన్నిటిని మార్చివేశాడు. ఒకే బలి. బలి మళ్ళీ చెల్లించవలసిన అవసరం లేదు. రక్తమును చూపించవలసిన అవసరం లేదు. అంతకుముందు రక్తమును చూపిస్తేనే దేవుడు కనికరపడతాడు. ఎందుకంటే పశ్చాత్తాపపడుచున్నాడు తన పాపం కొరకని దేవుడు కూడా కనికరపడేవాడు. కానీ ఇప్పుడు బలి అవసరం లేదు. ఒకే బలిగా దేవుడు తన్ను తాను సిలువ మీద సమర్పించెను. క్రీస్తు యేసునందు అక్కడనే బ్లెస్సింగ్ బాక్స్ అదే బ్లెస్సింగ్ బాక్స్. బ్లెస్సింగ్ బాక్స్‌ను ఓపెన్ చేయాలంటే మన ఫెయిత్ ఓపెన్ చేస్తది. ఆయనను నమ్ముచు, వాక్యమును విని, సువార్తను విని నమ్ముచు ప్రభువును మనము విశ్వసిస్తే ఒక్కొక్క బ్లెస్సింగ్‌ను మనం పొందవచ్చు ఈ లోకంలో ఉన్నప్పుడు.
క్రీస్తు యేసునందు అవసరమును దేవుడు తీర్చును. క్రీస్తు యేసునందు అన్నీ అవును అని ఉన్నదంట క్రీస్తులో. అక్కడనే బ్లెస్సింగ్స్ అన్నీ ఉన్నవి. అక్కడి నుంచి మనం పొందుకోవాలి. దేవుడు అలా చేస్తాడు. అంటే కీ, బ్లెస్సింగ్ కీ అంటే జీసస్ క్రైస్ట్. యేసు బ్లెస్సింగ్ కీ. అక్కడి నుంచి మన అవసరతలను దేవుడు తీర్చును. తన దారిద్ర్యం వలన మనలను ధనవంతులుగా చేశాను. కాబట్టి ప్రియులారా, దేవుడు మన అవసరతను తీర్చును అని మనం నమ్మాలి. దేవుడు గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యం వలన క్రీస్తు యేసునందు మనం అన్నీ పొందుకుంటాము అను విషయమును తప్పకుండా మీరు నమ్మాలి. అవును. నేను ఇప్పుడు సెకండ్ సాటర్‌డే మీటింగ్ జరిగింది మా దగ్గర. చాలా ప్రజలు వచ్చారు. ఏం పబ్లిసిటీ చేయలేదు, ఏం లేదు. ప్రతి నెల జరుగుతది. జనాలు వస్తారు. అప్పుడు ఒక వ్యక్తి అన్నారు, "సార్ లాస్ట్ మంత్ మేము వచ్చినప్పుడు నా బాబుకి బాగలేదు. బ్లడ్‌లో మొత్తం రిజల్ట్స్ అన్నీ తారుమారుగా ఉన్నది రిజల్ట్స్. లాస్ట్ మంత్ నేను ప్రేయర్ చేశాను. నేను తీసుకొచ్చాను నా సన్‌ను మీరు ప్రేయర్ చేశారు. మళ్ళీ వెళ్లి మేము టెస్ట్ చేశాము. అన్నీ పర్ఫెక్ట్ అయిందండి. మంచిగా రిజల్ట్ మొత్తం మంచిగా నీట్‌గా ఉన్నది" అని చెప్పారు. అంటే సరే నేను ప్రార్థన చేశాను గానీ నా దగ్గర నుంచి ఏదైనా ఉన్నదా? లేదు. క్రీస్తు యేసునందు నేను కూడా ప్రభువును చూశాను. ప్రభు సిలువను చూసి మీ కొరకు, నా కొరకు కొట్టబడిన యేసు హస్తం ఇప్పుడు నీ మీదకొస్తది. నా హస్తం కాదు. ఇది దేనికి పనికిరాదు. నేనే అప్పు బాధలతో ఈ ప్రాంతంలో ఉండలేకపోయాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. మళ్ళీ దేవుడు నన్ను తీసుకొచ్చాడు. వూండ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క గాయాలు మీ మీదికొచ్చుచున్నదని చెప్పి నేను ప్రార్థన చేశాను. ప్రభు గాయాలు మీ మీదికొస్తుంది. అలాగే యేసు ప్రభు యొక్క గాయము ఆయనను ముట్టగా వెంటనే అన్ని బ్లడ్‌లో ప్రాబ్లమ్స్ అన్నీ మారిపోయినది. సరే, ఇంత గొప్ప అద్భుతం జరుగుతున్నది గదా! మరి మీకు ఏదైనా ప్రాబ్లమ్ అంటే హాస్పిటల్‌కి వెళ్ళుచున్నారు గదా! అని కొందరికి ఆ అనుమానం వస్తది. రావడం మంచిదే. కానీ దేవుడు ఏదైనా అనుమతిస్తే మనం మార్చలేం. పౌలు ఒక మంచి మాట చెప్తాడు. నేను ఎప్పుడు బలహీనంతో ఉన్నానో అప్పుడే బలము, క్రీస్తు బలము నాలో నుండి పోయింది. ప్రజలను వెళ్లి తాకినది. ఎప్పుడు నేను బలహీనంతో ఉన్నాను. అంటే దేవుడే కొన్నిసార్లు మనకు అనుమతి ఇచ్చుచున్నాడు. అనుమతిస్తున్నాడు. యోబు మంచి వ్యక్తియే. మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి. భూమి మీద అటువంటి వ్యక్తి లేదంట. మళ్ళీ అతనికి ఎందుకు ప్రాబ్లమ్స్ వచ్చినవి? ఎందుకు బాడీలో సమస్యలు, బాధలు, రోగాలు, బలహీనతలు ఎందుకొచ్చినవి? అంటే దేవుడు అనుమతిస్తే తప్ప రాదు. దేవుడు అనుమతిస్తున్నాడు. ఎందుకంటే ఇంకా వాడుకోవటానికి, ఇంకా శక్తివంతముగా ప్రజల మధ్య నిలబడుటకు ఆ అనుభవం, ఎక్స్‌పీరియన్స్, ఆ బాధ ఎలా ఉంటది? అప్పుడు టెన్షన్ ఎలా ఉంటది? ఏదైనా బలహీనత వచ్చినప్పుడు ఎలా ఉంటది? అన్నీ మనకు చూపించుటకు దేవుడు ఆ మార్గంలో తీసుకొని వెళ్ళుచున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మీ అవసరతలను తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు? యేసు ఆయన ద్వారా. ఇన్ జీసస్ క్రైస్ట్.
key, blessing key, the blood of Jesus Christ, wounds of Jesus Christ. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం. ఏ విషయంలో మీరు తక్కువ ఉన్నారు, ఏ విషయంలో కొరతతో ఉన్నారు, నాతో మీరు అడగండి. దేవుడు దానిని అవసరతను తీరుస్తాడంట. అన్నీ ఫుల్ఫిల్ చేస్తాడంట. ప్రార్థన చేస్తామా? ప్రభువా, ఒక్కసారి మీరు కనికరపడండి తండ్రి. ఇప్పుడే నీ బలమైన శక్తి దిగివచ్చునుగాక. ఒక్కసారి మీరు ముట్టండి తండ్రి. అవును, క్రీస్తు యేసునందు మా అవసరతలన్నీ తీర్చే దేవుడు. కాబట్టి మేము నమ్ముచున్నాం. ప్రభు సిలువను మేము నమ్ముచున్నాం. మా కొరకే ప్రభు సిలువకు వెళ్ళాడని మేము నమ్ముచున్నాం. ఇప్పుడే ఆ సిలువ నుండి శక్తి వచ్చునుగాక. ఎంతమంది ఈ వాక్యమును విన్నారు? ఇప్పుడే శక్తి వారి యొక్క బాడీలో ప్రవహించునుగాక. లార్డ్ టచ్ దమ్, లార్డ్ ఫిల్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చీల్చబడిన మీ హస్తం ప్రతి ఒక్కరి బాడీలో ఆ శక్తి ప్రవహించునుగాక. లార్డ్ టచ్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఘనత మహిమ నీకు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్రెండ్స్, తెలిసిన వారందరికీ చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మార్చి 2, 3, 4 ఈ 3 దినములు కొత్తగూడెంలో సండే, మండే, ట్యూస్డే 3 రోజులు సువార్త బహిరంగ సభలు మేము ఏర్పాటు చేస్తున్నాం. ప్రకాశం స్టేడియంలో, పెద్ద స్టేడియం. దూరం నుండి వచ్చే వారికి కూడా అక్కడ చర్చెస్లో నైట్ మీరు హాల్ట్ కావచ్చు. అన్ని చర్చెస్లో పెర్మిషన్ తీసుకున్నాం. కాబట్టి మీరు రావచ్చు. మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండి మళ్ళీ తిరిగి వెళ్ళవచ్చు. తప్పకుండా రండి. దీనికి ఒక సబ్జెక్ట్ పెట్టాను. ఏమిటి అంటే, ఇజ్రాయేలీయులారా కదలి రండి, కదలి రండి. రోషం కలిగిన దేవుణ్ణి సంధించుటకు రోషముతో రండి. మనం అందరూ ఆయన సన్నిధిలో, ఆయన ప్రెసెన్స్, గాడ్స్ ప్రెసెన్స్ మనం అనుభవిస్తాం, కృపను పొందుతాం. ఆ 3 దినాలు ప్రతి ఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.